బీఆర్ఎస్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలలోపే కారును ఖాళీ చేసేలా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పార్టీలో చేరారు. మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కాషాయ దండులో కలిసిపోయారు. మరికొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ పై బీజేపీ వ్యూహం ఏంటి? జ్యోతి, బీఆర్ఎస్ ను ఖాళీ చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతున్నట్టుగా మనకి మధ్య చేరికలు చూస్తే అర్థమవుతుంది. ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, సిట్టింగ్ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చేర్చుకుంటుంది. సేమ్ భారతీయ జనతా పార్టీ కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేసి సో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకునేందుకు పావులు కదుపుతుంది. మనం ఈ మధ్యకాలంలో చూసినాం, ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి టికెట్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కొడుకు భరత్కు టికెట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. సో బీజేపీలో ఆయన జాయిన్ అయ్యారు ఈ మధ్యనే. తర్వాత జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు, ఆయనకు టికెట్ ఇచ్చారు. సో మొత్తానికి వాళ్ళతో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోతుంది. ఇట్లా ఎంపీలను, మాజీ ఎంపీలను, అట్లనే మాజీ ఎమ్మెల్యేలను, తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, కింది స్థాయి క్యాడర్ను టార్గెట్గా ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో బీఆర్ఎస్ని ఖచ్చితంగా ఖాళీ చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ టార్గెట్ పెట్టుకొని మరి పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఒకసారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చినటువంటి ఓట్ల శాతం 37. ఈ 37% మొత్తంగా చూస్తే 87,53,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొంత పర్సంటేజ్ని భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళీతేనే, అటు టర్న్ అయితేనే భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో. కాబట్టి బీఆర్ఎస్ను టార్గెట్గా చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను వీళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకునేందుకు ఒక కసరత్తు నడుస్తున్నట్టుగా మనకి ఈ మధ్య జాయినింగ్ చూస్తే అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో ఇందాక మనం చెప్పినట్టుగా ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకు నల్గొండ టికెట్ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇక మరోవైపు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ను కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఆయనకు 1-2 రోజుల్లో వరంగల్ టికెట్ కూడా ప్రకటించబోతున్నారు. ఇక మరోవైపు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావును కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఆయనకు ఖమ్మం టికెట్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా మొత్తం బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకునేందుకు బీజేపీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకొక వైపు ఇందాక మనం చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీకి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ ఎమ్మెల్యేల సీట్లు గెలుచుకుంది. 14% మేర ఓట్లు సాధించింది. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టార్గెట్ ఏంటంటే 35% మేర ఓట్లు రావాలి, 12 ఎంపీ సీట్లు రావాలి. ఈ టార్గెట్ తోటి గ్రౌండ్ వర్క్ చేస్తుంది, ఈ టార్గెట్ తోటి పనిచేస్తున్నారు. మొన్న ఈ మధ్య అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలకు ఈ టార్గెట్ ఇచ్చారు. 12 ఎంపీ సీట్లు గెలవాలి, 30% మేర ఓటు రావాలి. సో ఇవి టార్గెట్గా రీచ్ కావాలంటే, లేదంటే కొంతలో కొంత ఒక 30%, 20% రీచ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో. కాబట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి పొజిషన్ లేదు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఓట్ పర్సెంట్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకుంటే వీళ్ళు అనుకున్నటువంటి 14% మేర మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వచ్చాయి కాబట్టి ఒక 20% మేర లేదంటే 15% మేర టార్గెట్గా చేసుకున్న ఒక 29% మేర ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక 6-7 సీట్లు ఎంపీ సీట్లు గెలిచేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ ప్రజెంట్ మన తెలంగాణలో మొత్తం కూడా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలను ఒక కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకుంటే, ఇంకొక వైపు ఏమో బీజేపీ కూడా బీఆర్ఎస్ని టార్గెట్గా చేసింది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలను భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకునేలా, చేర్చుకునేలా ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మొత్తానికి తెలంగాణలో
మొత్తంగా బీఆర్ఎస్ అయితే కాలేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. సో ఇప్పటికే ఆ పార్టీలో చాలామంది నేతలు బయటకు వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. ఇంకొక అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీఆర్ఎస్ మొత్తం కూడా కాలేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో భారతీయ జనతా పార్టీలో నేతలను చేర్చుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ను రీచ్ కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చూస్తుంది. సో ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, ఈ రెండు పార్టీల దూకుడుతోటి ఇటు బీఆర్ఎస్లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందనేటువంటి చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతుంది. కాబట్టి సో ఆ టార్గెట్ను భారతీయ జనతా పార్టీ అయితే చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. ఇంకా కొంతమంది నేతలు బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ 2-3 రోజుల్లో కూడా ఆ వాతావరణం ఉంటుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ బీజేపీకి ఓట్లు వేయించాలంటే ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలంగా లేదు. కాబట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతలే వాళ్ళని చేర్చుకొని కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ క్యాడర్ తోటి మమేకమై పనిచేస్తే వచ్చే రోజుల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించవచ్చు. ఒకవేళ మెజారిటీ సీట్లు సాధించకున్నా 2019లో బీజేపీకి గెలిచినటువంటి పార్లమెంటు సీట్లు 4, వచ్చినటువంటి ఓట్ల శాతం 20%. కాబట్టి ఈసారి 20% మించాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలి. బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కేడర్ను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, మాజీ ఎమ్మెల్యేలను, తర్వాత ఇతర ప్రజాప్రతినిధులను, తర్వాత మాజీ ఎంపీలను, వీళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకునేందుకు ఒక గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ నేతలు కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేయండి, బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తే మీ ప్రెస్ మీట్లు ఉండాలి, తర్వాత ప్రసంగాలు ఉండాలి అనేటువంటి విషయాలు కూడా జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు ఆదేశించారు. కాబట్టి ఆ దిశగానే భారతీయ జనతా పార్టీ ఒక గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. మరి చూడాలి భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో చాలామంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలకు రాబోతున్నారనే ఒక చర్చ భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. రైట్.